ప్రో కబడ్డీ లీగ్ స్టేజెస్ మ్యాచెస్ ముగిశాయి. మొత్తం 12 జట్లలో ప్లే ఆఫ్ కి 6 జట్లు అర్హత సాధించాయి. హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ, యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్, యూ ముంబా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ ప్లే ఆఫ్ కి చేరాయి. లీగ్ స్టేజ్ లో ప్రతి టీం 22 మ్యాచ్లు ఆడాయి. హర్యానా స్టీలర్స్ 84 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్ లో 81 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ కేసీ ఉంది. ఈ రెండు టీంలు డైరెక్ట్ గా సెమీఫైనల్ కి చేరాయి. మిగతా 4 టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడతాయి. ఎలిమినేటర్ 1 మ్యాచ్ యూపీ యోధాస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ ఆడతాయి. ఎలిమినేటర్ 2 మ్యాచ్ పాట్నా పైరేట్స్, యూ ముంబా ఆడతాయి. యూపీ యోధాస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ లో విన్ అయిన టీం హర్యానా స్టీలర్స్ తో సెమీఫైనల్ 1 మ్యాచ్ ఆడుతుంది. పాట్నా పైరేట్స్, యూ ముంబా మ్యాచ్ లో గెలిచిన టీం దబాంగ్ ఢిల్లీ కేసీతో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ చాలా మంచి ప్రదర్శన ఇచ్చిందనే చెప్పాలి. గత 4 సీజన్స్ తో పోలిస్తే ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడింది. గత 4 సీజన్లు కలిపి మొత్తంగా 11 మ్యాచ్లు గెలిస్తే ఈ 11వ సీజన్ లో 12 మ్యాచ్లు గెలిచింది. అటాకింగ్ లో, డిఫెన్స్ లో రెండిట్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పాలి. అటాకింగ్ లో మొత్తం 934 పాయింట్లు సాధించింది. డిఫెన్స్ లో అయితే 529 పాయింట్లు సాధించింది. తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు కూడా ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. విజయ్ మాలిక్ 22 మ్యాచ్ల్లో 183 రైడ్ పాయింట్లు సాధిస్తే ఆశీష్ నర్వాల్ 22 మ్యాచ్ల్లో 138 రైడ్ పాయింట్లు సాధించాడు. పవన్ కుమార్ షెరావత్ కేవలం 13 మ్యాచ్లే ఆడి 134 రైడ్ పాయింట్స్ సాధించాడు. సిరీస్ మధ్యలో పవన్ కుమార్ షెరావత్ గాయంతో కొన్ని మ్యాచెస్ దూరం అవడం వల్ల ప్లే ఆఫ్ టఫ్ అయింది. లేకుంటే తెలుగు టైటన్స్ ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి చేరుకునేది. తెలుగు టైటన్స్ సాధారణంగా రైడింగ్ ని ఎక్కువ నమ్ముకుంటుంది. కానీ ఈసారి డిఫెన్స్ ని చాలా బాగా బిల్డ్ చేశారు. రైట్ కార్నర్ లో క్రిషందుల్, శంకర్ గదాయిలు తమకొచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జల్గాన్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా కవర్స్ లో సాగర్ రావల్, అజిత్ పవార్ జోడీ చక్కగా కుదిరింది. చాలా సీజన్స్ లో తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్ అవుట్ అయితే తనని తిరిగి మ్యాట్ పైకి తెచ్చే రైడర్స్ కరువయ్యేవాళ్ళు. కానీ ఈసారి టీమ్ మేనేజ్మెంట్ విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, యంగ్ రైడర్ అయిన మంజిత్లతో రైడింగ్ డిపార్ట్మెంట్ ని చాలా బాగా సెట్ చేసింది. ఈ సీజన్ లో 7వ స్థానంతో సరిపెట్టుకున్న తెలుగు టైటన్స్ ఈ ఎక్స్పీరియన్స్ తో వచ్చే సీజన్ లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.